వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో మండల పార్టీ అధ్యక్షులు కోటంరెడ్డి కోటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నూతన తెలుగుదేశం పార్టీ ఆఫీసును మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్రనాయుడు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి దేవునికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జరగబోయే 2024 ఎన్నికల్లో వెంకటగిరి అభ్యర్థి అయినటువంటి కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియని అత్యధిక మెజార్టీతో గెలిపించిన మన పార్టీ కార్యకర్తలు కష్టపడాలని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు కోటంరెడ్డి కోటేశ్వరరెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలందరినీ కూడా పార్టీ ఎప్పుడు వదులుకోదని అన్ని విధాలా సహకరిస్తుందని తెలియజేశారు. అందువల్ల ఇప్పుడు జరగబోయే 2024 ఎన్నికల్లో మన మండలం ద్వారా అత్యధిక మెజార్టీతో కురుగొండ లక్ష్మీ సాయి ప్రేణి గెలిపిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్రనాయుడు, మండల అధ్యక్షులు కోటంరెడ్డి కోటేశ్వరరెడ్డి, భాస్కర్ రెడ్డి, నర్రావుల పుల్లయ్య నాయుడు, నర్రావుల రమేష్ నాయుడు, పెంచారెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు సాయి, పన్నీర్, రాజమోహన్, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరూ రండి బాబు, అందరూ రండి. నమ్ముండే సంతోషం. బాయ్ నుంచి పెట్టి 2024 మే 13 జరిగే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియ గారి గెలుపులకు తెలుగుదేశం పార్టీలో ఉండే మండల నాయకులందరూ, కార్యకర్తలు పూర్తిగా కష్టించి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే రేపు తెలుగుదేశం పార్టీలోకి దాదాపు 10-12 పంచాయతీల నుంచి సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మా పార్టీ ఎప్పుడు కూడా క్రమశిక్షణతో ఉంటుంది. మాకు మొదటి నుంచి పార్టీ ఉండే వాళ్ళకి మేము అన్నారన్నది అందంగా నిలుస్తాము. దాంట్లో ఎటువంటి డోకా ఉండదు. కొత్తగా పార్టీ వచ్చేవాళ్ళు కూడా అందరిని కలుపుకొని పోయి మేము ఈ మండలంలో మంచి మెజార్టీ చూపించి తెలుగుదేశం జెండాని మండలంలో సుమారు 5,000 ఓట్ల మెజార్టీతో ఎగరేస్తామని పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. డక్కిలి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి సమక్షంలో, నాయకులు, పార్టీ అధ్యక్షులు అయినటువంటి వాళ్ళందరి సమక్షంలో ఈరోజు పార్టీ కార్యాలయం కూడా ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. రేపు 24లో జరిగేటువంటి ఎన్నికల్లో మన మాజీ శాసనసభ్యులైనటువంటి కురుగొండ్ల రామకృష్ణ గారి కుమార్తె లక్ష్మీ సాయి ప్రియ గారికి టికెట్ ఇచ్చారు. ఈ మండలంలో దాదాపు 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రతి గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలు కష్టించి ఆకర్షణలు ఇప్పటి వరకు బ్రహ్మాండంగా కృషి చేశారు. మేము అడిగే కార్యకర్తలను అందరిని అడిగేది ఒకటే, ఇంకా మనం 26 రోజులు ఉన్నాయి ఎన్నికలు. ఈ 5 సంవత్సరాలు అయితే ఏ విధంగా పోరాడామో అదేవిధంగా రేపు నెల 19వ తేదీ వరకు కూడా మనం అందరం కూడా ఒక జనసేన, బీజేపీ అందరం కలిసి, తెలుగుదేశం అందరం కలిసి కూడా రేపు 19వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో మన మండలాన్ని నుంచి దాదాపు
5 నుంచి 6,000 మెజార్టీ తెచ్చేదానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా మన కార్యకర్తలు అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. అయితే ఒకటి మనం చెప్పదలుచుకున్నది, కార్యకర్తలకు అందరికీ చెప్పేది కూడా, రేపు కొంతమంది అవతల నుంచి పార్టీలో మన తెలుగుదేశం యొక్క మన పార్టీ సిద్ధాంతాలు చూసి ఈరోజు మన పార్టీలోకి దాదాపు 10-12 పంచాయతీల నుంచి అందరూ కూడా తెలుగుదేశంలో గెలుపుకు సహకరిస్తామని చెప్పి ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చినారు. వాళ్ళకి అందరూ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా వాళ్ళకు స్వాగతం పలుకుతూ మేము ఎప్పుడూ కూడా మన కార్యకర్తల్ని కాపాడుకుంటామని చెప్పి, ఎక్కడా కూడా మన కార్యకర్తలకు ఎలాంటి లోటు జరగదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తర్వాత రేపు ఎన్నికల్లో వాళ్ళే సమన్వయం చేసుకుంటాం. మన కార్యకర్తల్ని, మన లీడర్లు కూడా సమన్వయం చేసుకొని ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా అందరినీ కూడా బాగా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో జరిగిస్తున్నాం.